వారేవా, వీధిలోకి వెళ్ళేటప్పుడు పెద్ద చిత్రకారుడివి, ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మహాగాయకుడివి. ఆహాహాహా, అడిగడికి ఎన్ని అవతారాలు ఎత్తుతున్నావురా నాయన. అమ్మా, అక్కడ గుంపులోనే ఓ పిల్ల ఆహాహా యంత్రపు బొమ్మల మిలికరి తిరిగి ఆడిపోయిందమ్మా. అమ్మా, ఈ నాట్యం చేసే వాళ్ళకి ఒంట్లో ఎముకలే ఉండవా? ఎముకలు విరిగేలా కొట్టి నిన్ను పని చేయించే దిక్కుంటే నువ్వు ఇలా గుమ్మం కదిలేవాడువా? నేను కన్న కొడుకులా పెంచిన మీ బాబాయ్ ముస్తఫాన్న మనతో ఉండి ఉంటే నీ ఆటలు సాగనిచ్చునా? మీ నాన్నగారు తిట్టారని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అమ్మా, బాబాయ్ మళ్ళీ మన ఇంటికి రాడుటే ఎవరికి తెలుసు? యాకూబ్, యాకూబ్, రేపే ప్రయాణం. తిరిగి రావడానికి చాలా కాలం పట్టొచ్చు. కావలసినవన్నీ సిద్ధం చెయ్యి. పశువ, అల్లావుద్దీన్ ఇంటికి వెళ్ళాను. దేశాంతరం పోయిన వాడి పెనతండ్రి తిరిగి రాలేదని వాడి తల్లి తల్లడిల్లిపోతోంది. నా పాచిక పారడానికి ఇదే మంచి సమయం. అది ఏమిటనా నీ ప్రశ్న? అది నీకు చాలా అనవసరం. నేను నడిపించే నాటకం చూస్తూ ఉండడానికే నీ నోరు కట్టేశాను. కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయించు. ఇనుప సంఖ్యలతో కట్టబడిన లేడి పిల్ల కన్నీరు కారుస్తోంది కాబోలు. సితారా, హుజూర్, మీరిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత నా గతి ఏమిటి? కొత్తదేముంది, మామూలే. రాతి బొమ్మ. మేము తిరిగి వచ్చేదాకా నీ గతి అంతే. వద్దు హుజూర్, వద్దు. నన్ను రాతి బొమ్మగా మార్చొద్దు. నన్ను చెడు పదార్థంగా మార్చి కన్నుల పండుగగా కలకలలాడే ప్రకృతి సౌందర్యాన్ని కళ్ళారా చూసి ఆనందించడానికి అవకాశం లేకుండా చెయ్యొద్దు. నా జీవితం నాశనం చెయ్యొద్దు. వద్దు హుజూర్. అనవసరపు ఆందోళన. సీతారా, సరిగ్గా అర్థం చేసుకుంటే నా శాపం నీకు ఒక అమోఘమైన వరం తెలుసా? నిన్న ఒక రాతి బొమ్మను చేసి నీ రూపం కలకాలం కాపాడగలుగుతున్నాను. ఎల్లకాలం నీ సౌందర్యం అలా ఉండి తీరాల్సింది. వద్దు హుజూర్, వద్దు. వజీర్ జీ, లోకంలో ఉన్న బంగారం అంతా రాసులు రాసులుగా పోస్తే ఎలా ఉంటుందంటావు వజీర్? ప్రపంచంలో ఉన్న ప్రజలంతా ఇక్కడే చేరతారు హుజూర్. డబ్బు విలువ తెలియని బడుద్దాయిలు ఉన్నారే, దానమని ధర్మమని తగలబెట్టేస్తున్నారు. ఇదిగో, డబ్బు అంటే ప్రాణానికి ప్రాణంగా చూడాలి. డబ్బు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి. అస్సలాము అలైకుం. హుజూర్, మాది ఇరాన్ దేశం. బానిసలు నమ్మడం నా వ్యాపారం. గొప్ప గొప్ప సుల్తాన్లకు, నవాబులకు అందమైన ఆడపిల్లల్ని బానిసలుగా అమ్మి పేరు పొందాను. హుజూర్ సెలవైతే. మాకు కావాల్సింది డబ్బు, ఆడది కాదు. హుజూర్, ఆడదాన్ని నడిబజార్లో అమ్మడం చాలా అవమానం. అది పవిత్ర ఇస్లాం మతానికే విరుద్ధం, మానవత్వానికే కళంకం. నీలాంటి ఆడది అమ్ముడు పడడానికి అంగీకరించడం చాలా అవమానం కాదు? కాదు ఆలంపన, ఆకలి బాధ ఎంత పనికైనా వెనుదీయనివ్వదు. ఇంత ఆపత్తులోనున్న ఈ మన్ను రక్షించండి హుజూర్. ఏ వ్యాపారి, ఈ మనిషిని నెల జీతం మీద మా జనానాలో సేవకురాలుగా నియమిస్తున్నాం. ఏమంటావు? లాక్ లాక్ శుక్రియా హుజూర్, లాక్ లాక్ శుక్రియా. సితారా, నేను చెప్పిన విషయం జ్ఞాపకం ఉంచుకో. అన్నం చూడాలని కొండంత ఆశతో వచ్చాను. గౌస్ బాయ్, నా ఆశలన్నీ నిరాశలు చేసి వెళ్ళిపోయావు. సోరిపోతా, నువ్వట సంపాదించేది తిట్టేవాడివి. ఈనాడు లక్షాధికారనే వచ్చాను. ఏం లాభం? నీతో కలిసి అనుభవించే యోగం లేకపోయింది నాకు. గౌస్ బాయ్. ఎవరు వారు? వదినా, నన్ను గుర్తించలేదా? నేనే వదినా, ముస్తఫానే. ముస్తఫా? అవును వదినా,
నువ్వు కూడా ఏమిటో గుర్తుపట్టడానికి వీలైనంతగా చిక్కిపోయావు. అవును మరి, అన్నయ్య కూడా లేడా పాపం. ఊరుకోనాయన, మీ అన్నయ్య కూడా నీ కోసం ఎంతో వెతికారు. ఎప్పటికైనా తిరిగి రాకపోతావా అని ఎదురు తిన్నులు చూస్తున్నాను. అమ్మా ఆవు బేటా. ఎవరమ్మా వీళ్ళు? ఇతనే నాయన, నేను తరచు నీతో చెప్తున్న మీ బాబాయ్. బాబాయ్, ఇతన్ని నేను సత్రంలో చూశానే. అవును వదినా, అన్నయ్య పోలికలు ఉండడం చేత నేను కూడా వీడిని గుర్తించాను. పలకించబోయేటప్పటికి భయపడి పారిపోయాడు కుర్ర కుక్క. అలాగా? రానాయనా. గొప్ప జాతకుడు. ఏమిటో ఇంకా ఆగతాయితనంగానే తిరుగుతున్నాడు. చదివిద్దామా అంటే చేతిలో చిల్లిగవ్వలేదు. పెద్దవాడయ్యేసరికి ఏదన్నా బ్రతుకు తెరువు ఏర్పడాలంటే చిన్నతనం నుంచి ఏదన్నా పనిపాటు నేర్చుకోవాలిగా. వదినా, కుర్రవాడి బాధ్యతలని నాకు వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు. నేను రేపే వ్యాపార విషయం మీద విదేశాలకు వెళ్తున్నాను. అల్లావుద్దీన్ కూడా వెంట పెట్టుకు వెళ్తాను. లోక జ్ఞానంతో పాటు వ్యాపార మర్మాలు కూడా నేర్చుకుంటాడు. ముస్తఫా, వాడి బాధ్యతలన్నీ నీవే. పాల ముంచినా నీట ముంచినా నీదే భారం. ఇందా వదినా, ఇంటి ఖర్చుకుంటుంది. ఒక 1000 మొహరీలు ఉంటాయిలే. 1000 మొహరీలే? మేము తిరిగి వచ్చేదాకా ఆ కాస్తన నీ చేతిలో ఉండకపోతే ఎట్లా? అందులోను తల్లి తర్వాత తల్లింతటి దానివి. నీకు ఈ మాత్రం సహాయం చేయలేకపోతే నేను ఉండే లాభం వదినా. ఎంత మంచి మనసునైనా నీది. అల్లా నిన్ను కంటికి రెప్పలా కాపాడుగాక. బాబాయ్, బయలుదేరదామా? అమ్మతో కూడా చెప్పిరా. బేటా, అమ్మా, బాబాయ్ నంటి పెట్టుకుని ఉండు. ఈచిన గీత దాటకుండా నడుచుకుని ఆయన. అలాగే అమ్మా, వెళ్ళిరానా? మరి వస్తాం వదినా. ఖుదాఫీస్.